ఎవర్రా మీరు? కర్మకర్త. నీకు దొరికిన లికాని సామాన్యమైన లికాని కాదు, పాదలీలలో ఉన్న ఒక విలువైన వస్తువు. ఆ లికాలితో నువ్వు లిఖించినది అన్ని నిజాలుగా మారతాయి. అది కేవలం బ్రహ్మముహూర్తంలో మాత్రమే పనిచేస్తుంది. నువ్వు గత జన్మలో చేసిన పాపాలను సరిదిద్దుకోవడానికి మాత్రమే వాడాలి. అలా కాదని అత్యాశకి వెళ్లిపోయి స్వార్థంగా ఆలోచిస్తే హలో, నీకు అర్జెంట్గా మా ఇంట్లో విషయం చెప్పాలి. ఎక్కడున్నావు? నేను ఊళ్ళో లేను కానీ ఏంటిదో చెప్పు. ఎటు పోయినావు? హైదరాబాద్ వచ్చిన. నిన్ను ఓడకపోయారా? మా బాబాయ్ పట్టుకొచ్చిండ్రు అయ్యా. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు ముందు. ఫోన్ లేపే విషయం కాలేదు, నువ్వు కలిసినప్పుడు చెప్తా. అట్లయితే నాకు రానికి నెల పడుతుంది మరి, ఓకేనా? నెల సంవత్సరం బట్టని అసలు చెప్తా. సరే సరే. ఇన్ని వదిలేస్తే అంబానీ వాళ్ళ మామ అని చెప్పినా చెప్తాడు. ఈడ ఎర్రపప్ప అని రాసుగా మరేందిరా, నువ్వేది చెప్తున్నా మనకి పిచ్చోనా నేను? ఏం రాత్తాను వీడు? ఫ్లాష్ మ్యాన్ ఏం జరుగుతాను అసలు? మళ్ళీ వీడికి ఎట్లా వచ్చా? ఏందిరా ఎట్లా మాయమైతాండు? పక్కా పెళ్ళేమో ఉందిరా. దుబ్బేద్దామా? దుబ్బేసుడా. ఖర్చీఫ్లు ఉన్నాయా మరి? లేవురా. రెండు ఖర్చులు ఉన్నాయిందిరా. ఇట్లనే ఎప్పుడైనా పనికత్తని సేఫ్ సైడ్ పక్కన పెట్టిన. చేతబడి చేస్తాను నేను. మా అల్పకెళ్ళకి ఏందిరా ఇది? ఏం జరుగుతుంది? మీ ఇంటి వైపు చూడు, ఫేవరెట్ కార్ ఉంటుంది. ఈ ఎవర్రా మీరు? మహేష్ బాబు. ప్రభాస్.
నువ్వు సరిగ్గా పట్టుకోరా. పోనీరా 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 అలా పోనీ పోనీ. ఛ, ఏడీడు అరే కిరణ్, నిన్న మళ్ళా స్కూల్ కాడికి వస్తా కనిపించాలే. పెన్ ఏమైంది? పోయింది. పోయిందా? ఎట్లా పోయిందిరా? ప్రభాస్ మహేష్ బాబు వచ్చి తీసుకుపోయారు. వాళ్ళు ఎందుకు తీసుకోతారా? ఏమోరా, ఎవరో ఇద్దరు ఖర్చు పట్టుకొని వచ్చి తీసుకుపోయారు. ఏమన్నావు? చెవులు మింగినాయా? ఎవరో ఇద్దరు ఖర్చు పట్టుకొని వచ్చి తీసుకుపోయారన్నా. అందులో కొన్ని చూసినారా నేను? ఎవడాడు? మన గల్లీలు ఉంటాడుగా, ఏమన్నా అయిపోయింది నా కొట్టు. పెన్ ఎక్కడా? లేదు నా దగ్గర. ఇదేనా అసలు? నా స్వీటీ మీద ఒట్టు 100% ఈడే. ఎక్కడుంది మరి పెన్ను? అర్జున్ గారి దగ్గర. దిగురా. ఎందుకురా? దిగు, పని ఉన్నది. మరి పెన్ను నాకు ఉన్నది, నీకెందుకు? ఎందుకా? మన ఇద్దరం కలిసి వచ్చిలేదా రా? అయితే పెన్ తీసుకొచ్చింది నేను. అరే జోకులు చేయకు రజ్జు. అదంతా నాకు తెలియదురా. నువ్వేం వీక్కుంటావు వీక్కో, ఈ పెన్ను మాత్రం నేను సచ్చినా అయ్యా. అంత ఈజీ వదిలిపెట్టుకున్నా. మరి ఏం చేయాలి ఆడంత సెల్ఫిష్ ఆలోచించినప్పుడు? నువ్వు కూడా సెల్ఫిష్గానే ఆలోచించాలి. లేకపోతే ఎవడో ఒకటి సంగ నాకు ఇచ్చి కూర్చోబెడతాడు. ఫోన్ మీ ఫ్రెండ్కి. పెన్ ఎక్కడా? పెన్ ఎక్కడ ఉంటే నీకెందుకు? నాకే స్కెచ్చా? నేచర్ కాలింగ్. ABCD జగడమే. ఇది తెల్లని తలవాళ్ళగా నేను కాల్చి తిరిగిపోను. శివయ్యా! అది నోరా డ్రైనేజా? నీ నోట్లో స్వీట్ పని పెట్టా. నీకు 2 ఆప్షన్లు ఇస్తా. ఒకటి, అన్ని మూసుకొని పెన్ను మాకు ఇచ్చి కాంప్రమైజ్ అయిపో, అందరం కలిసి వాడుకుందాం. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటి?
నిన్ను ముక్కలు ముక్కలు కోసి ఇదే చెడులో వాడేస్తా. ఏం చెప్పాలా? ఏంటిది? నా దగ్గర పెన్ లేదు. ఇక్కడుంది. ఫ్రెండ్ ఆయనకి ఇచ్చిన. ఎక్కడున్నాడు ఆడు? రైల్వే స్టేషన్. పోదాంబా. ఆగురా, దగ్గర పెన్ను లేనప్పుడు సెకండ్ ఆప్షన్ ఎందుకు అడిగినరా? అంటే తెలుసుకుందామని. మార్రా మార్రా చిప్పమ్మకపోడా. అది నన్ను కూడా తీసుకుపోలురా. దాబే. నా దగ్గర నీ పెన్ను తెలిస్తే నిజంగానే చంపేస్తారేమో. ఏదో డిష్ ఎస్కేప్ అయిపోవాలి. कृष्ण वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. Yeah. Pen in my hand, fate on the page. 4 a.m. thoughts in a burning cage. Everybody talk dreams like it's holy art, but nobody warns when it tears you apart. Eyes open road, empty mind full of noise. Hope feels sharp like broken toys. They say follow passion, they don't say cost. I chased that light and almost got lost. Final fucking dream, it's a trap. If you blind, it snaps your back. Fucking dream, it's a trap. Krishna's pen, no fake map. Run with dharma, not with fame. Truth the fire, ego flame. Fucking dream, it's a trap. Krishna writes, I just collapse. In the fights, friends fade, doubts stay. Every sunrise feels delayed. If this is dream, why paint? ఏం జరుగుతుందిరా అసలు? దయ్యం పట్టిందంటావా? Fucking dream, it's a trap. Only Krishna shows the map. Fucking dream, it's a trap. Only Krishna shows the map. Fucking dream, it's a trap. Only Krishna shows the map. Fucking dream, it's a trap. Only Krishna shows the map. ఏం చూస్తారు? ఎవడో కూడా పెన్ తీయండి. నువ్వు తీయచ్చుగా. ఇటు తీస్తాడు, నువ్వు తీరా. హట్ నువ్వు బ్రో. నాకు అర్జెంట్ వచ్చేస్తాను. అరే ఇప్పుడు నలుగురం ఉన్నాం. 100 నుంచి మనిషికి ఎంత పర్సెంట్ వస్తుందిరా? 50-50. 50% ఎట్లా వస్తుంది? 40% వస్తుంది కానీ. స్కూల్కి పోలే కదా మీరిద్దరు? నీకు ఎట్లా తెలుసు? కనిపిస్తాను. 100ని నలుగురికి డివైడ్ చేస్తే 50% 40% రాదు, 25% వస్తుంది. అవునా? ఇప్పుడు మన నలుగురు నుంచి ఒక్క డ్రాప్ అయితే ఎంత వస్తుందో తెలుసా? మనిషికి 33% వస్తుంది. మా కోసం నువ్వు డ్రాప్ అవుతావా? ఇప్పుడు ఏదోటి చేసి వాడిని సైడ్ చేద్దాం. వీడియో ఆన్ ఫ్రెండే కదా. అడవలో నాకు తెలియదు. మన అన్ని సైడ్ వేద్దాం అనుకుంటారు. అబ్బా కమలాసన్స్ ఏం యాక్ట్ చేస్తారా? ఎవరిదిరా ఫోను? సారీ బ్రో, నాదే. బిగిండు నిలలే. మళ్ళీ టెంపుల్ రన్నా.
నెంబర్ అన్ని. దొరికిండు. స్వీటీ నాకేం తెలియదు. అమ్మో 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 చంపేసినావారా? గుడుగుడు సౌండ్ వస్తుంది ఏంది? చచ్చిండు. అరే ఏం చేద్దాం రా మరి? పని చేద్దాం, పక్కనున్న చెరువులో పడేద్దాం. చెరువులో పడితే దొరుకుతారేమో. ఒక పని చేయాలి, ముక్కలు ముక్కలు కోసి డ్రమ్లో వేసేయాలి. గుడ్ ఐడియా. కానీ ఈ ప్లాన్ ఎవరు చెప్పారు? అని పట్టుకోవాలిరా అంటే నన్ను చంపుదామని ప్లాన్ ఎత్తాలా? అయినా నువ్వేందిరా, ఒక కడుపులో గుడుగుడు సౌండ్ రాకపోతే పాటలు వస్తాయా? పోయి అని పట్టుకోపోలి. ధైర్యం తిరగొడతా తిరగొడతా. అమ్మ తోడే చెప్తానా, ఒబ్బడికి తగ్గకుండా చేస్తా. కిరణ్ అద్దు చెప్తున్నా, ఆగు కిరణ్, ఇరగొట్టకు అద్దు అని చెప్తున్నా. ఏయ్ కిరణ్, నన్నే సైడ్ అవుతామని చూస్తారా? నాకు దక్కకుంటే ఒబ్బడికి దక్కనియ్యా. కిరణ్ చిమ్మాటాలో కొట్టకురా నువ్వు. అరే దేవుని పేరు రాది, ఇప్పుడు గుర్తొచ్చింది నా దేవుని పైన అని. అంత స్వార్థంగా ఆలోచించినప్పుడు గుర్తురాలే దేవుడు. కోట్ల అంటే సొల్లు కార్చు. అరే అవే చిన్నప్పటి నుంచి కలిసిపోయినా అని కొంచెం కూడా లేకుండా నన్ను సైడే అంటే చూసుకుంటున్నావు గారా. ఇదేనా సీరియల్ ఆర్టిస్ట్ ఎత్తాడు? అరే చూడరా, నేను అన్నీ అట్లా అవుతాను అట్లా పట్టుకోరు.